ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము, భక్తుడైన దావీదు అదే అందుకుని అంటాడు, ఏమని? నీ ఆజ్ఞలను అనుసరించిన నాకు అవమానము కలుగనేరదు. ఈరోజు ఎందుకు మన జీవితాల్లో అవమానాలు ఎదుర్కొంటున్నాం? ఎందుకు మన జీవితాల్లో భయం ఆవరించింది? ఎందుకు మన జీవితాల్లో కరువులు సంభవిస్తూ ఉన్నాయి అంటే, దేవుని మాట కాకుండా మన సొంత పెత్తనాలు చేసినందుకే. దేవుని పిల్లైన మనము దయచేసి నీ జీవితంలో మేలు కలుగునట్లు, నీ కుటుంబంలో మేలు కలుగునట్లు దేవుని చిత్తము కొరకు కనిపెడుదుము గాక, దేవుని చిత్తానుసారంగా నడుచుకుందుము గాక. ప్రార్థన చేయి. నువ్వేదైనా చేయాలంటే ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు చేయవలసింది, చేయాలనుకున్నది కరెక్టే అనుకుంటే దేవుడే దానికి మార్గాన్ని సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా మనం అనుకున్నదే జరగాలని అనుకోకూడదు. ప్లాన్స్ వెయ్యాలి, అంతవరకే ప్లాన్స్. కానీ ఆ ప్లాన్స్ నెరవేర్చేది ఎవరు? దేవుని చేతిలో పెట్టాలి, దేవుని చేతిలో పెట్టాలి. అందుకనే సొలొమోను అంట కదా, నరుని ఆలోచనలు అనేకమైనట, కానీ చెప్పండి ఏది స్థిరమవుతుంది? దేవుని చిత్తమే. అది దేవుని చిత్తమే స్థిరం. నువ్వు ఎన్నైనా అయ్యి, ఎన్ని ప్లాన్స్ అయినా అయ్యి, ఎన్ని అనుకో, లేకపోతే ఎన్ని చోట్లకైనా వెళ్ళు, ఎన్ని రకాలైన ఆలోచన చేయి, దేవుని చిత్తము కాకుండా నువ్వేది చేసినా నీకు ప్రయోజనము కాదు. కొంతమంది వాళ్ళు అనుకుంటారు ఒకటి, 600 అయినా 106 అది చేసేయాలనుకుంటాడు అంతే. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆటంకాలు దాటుకుని మొత్తం మీద దాన్ని సాధించడం ప్రయాసపడతాడు. కొంతమంది దేవుని దగ్గర పోరాడేస్తారు, ప్రభా నువ్వు ఇవ్వాలి ప్రభా, తప్పకుండా ఇవ్వాలి ప్రభా. ఎప్పుడైనా సరే దేవుని చిత్తానికి అప్పగించండి. మన ప్రయత్నాలు, మన ఆలోచనలు దేవుని చిత్తానికి అప్పగించినప్పుడే, దేవుని చిత్తానికి లోబడినప్పుడే నీకు ఏది క్షేమకరమో, ఏది మేలుకరమో, ఏది ప్రయోజనమో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు దాన్ని ఇస్తాడు. నీ సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు. నాకు ఇదే నచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇష్టపడి సంపాదించుకున్నావు అంటే తప్పకుండా దానివల్ల ఏం పొందుతావు? కష్టాన్ని పొందుతావు. కాబట్టి దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందుము గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఒక చోట ఉండమంటే దేవుని చిత్తము కాకుండా దక్షిణ దిక్కుగా ఇంకా ప్రయాణం చేసి ఐగుప్తులోనికి వెళ్ళాడు. నేను అనుకుంటున్నాను ఐగుప్తులో అప్పటికి చాలా బాగుందేమో, లేకపోతే ఐగుప్తు చాలా పురాతనమైనటువంటి కట్టడాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు ఐగుప్తులో పెద్ద పెద్ద బిల్డింగులు, సౌకర్యవంత రహదారులు అన్నీ ఉన్నాయి. బహుశా అన్నీ బాగున్నాయి కదా అని అనుకుని అక్కడ గుడారం వేసాడు. కానీ ఎక్కడికి అడుగుపెట్టాడు చెప్పండి? దేవుని చిత్తానికి విరుద్ధంగా ఐగుప్తులు అడుగుపెట్టాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము దేవుని చిత్తమునకు లోబడుదుము గాక. దేవుడు ఎక్కడుండమంటే అక్కడే ఉండు, అది నీకు క్షేమం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళు, అది నీకు క్షేమం. ఏది చేయమంటే అదే చేయి, అప్పుడు నువ్వు విజయం పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అమ్మో బేతేలులో ఉండు బాబు, ఇది నీ దేశం అంటే, ఈయనమ్మో ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళినందుకు ఒకటి కరువు వచ్చింది, రెండవది భయం వచ్చింది, మూడవది అవమానం వచ్చింది. దయచేసి ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ప్రయత్నం చేయకండి. అది మనకు క్షేమకరమైనది కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. మరొక మాట కూడా జ్ఞాపకం చేసి, ఇక్కడ వ్యక్తిగతంగా దేవుని మాట వినక నష్టపోయాడు అబ్రహాం, అవమానపరచబడ్డాడు అబ్రహాం. అయితే మరొక సమాజమే దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి వారు ఏమైపోయారు తెలుసండి? వారి జీవితంలో కరువు తెచ్చుకున్నారు. చూడండి, రూతు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం చదవండి.
న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు వెంటబెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. ఈ స్టోరీ మనకు అందరికీ తెలిసిన స్టోరీ. ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన కారణము చేత ఆ కుటుంబం ఏమైపోయింది తెలుసండి? బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అయితే ఒక మాట చెప్తున్నాను, అసలు ఆ దేశంలో కరువు ఎందుకు వచ్చిందంటారు? ఆ దేశంలో కరువు ఎందుకు వచ్చిందంటారు? ఇంకొక మాట చెప్తా. వాళ్ళున్న ఊరు ఏ ఊరు చెప్పండి? బెత్లెహేము. బెత్లెహేము అనగా రొట్టెల గృహము, అంటే అది బ్లెస్డ్ ప్లేస్ అనగా ఆశీర్వదించబడిన స్థలం. అది దేవునిచే ఆశీర్వదించబడిన స్థలము. అయితే మరి ఆ స్థలంలో, ఆ దేశంలో, ఆ పట్టణంలో ఎందుకు కరువు వచ్చిందంటారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కరువు ఎందుకు వచ్చిందంటారు? చూద్దాం. న్యాయాధిపతుల పుస్తకము 21వ అధ్యాయము 25వ వచనం. 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఏమంటండి? ఆ దినములలో, ఏ దినములలో? న్యాయాధిపతులు ఏలిన దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు కాబట్టి అక్కడ ఏమని కనబడుతుంది? మనుషుడు ఎవరికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. వారి యొక్క ప్రవర్తన బట్టి ఆ దేశంలో ఏమొచ్చింది తెలుసండి? కరువు సంభవించింది. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చో. ఎందుకు లేస్తున్నావు? న్యాయాధిపతుల ఏలిన కాలములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, నాయకుడు లేడు, అధిపతి లేడు, నడిపించేవాడు లేడు, భయపెట్టేవారు లేరు, క్రమాన్ని చూపించేవారు లేరు. కాబట్టి అక్కడ కనబడుతున్న మాట, ఎవరికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. అందుకనే ఆ కాలంలో ఏమొచ్చింది చెప్పండి? కరువు సంభవించింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మనము, ఈరోజు ప్రపంచంలో 170% ప్రజలు ఎలాగుండారంటే ఎవరి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించడానికి ఇష్టపడుతున్నారు. అజమాయిషీ ఎవరు ఒప్పుకోవట్లేదు. నాయకుడికి లోబడటం, నాయకుని చేతి కింద నడవటానికి ఎవరు ఇష్టపడలేదు. నా ఇష్టం, నా జీవితం, నా డబ్బు, నా బండి, నా కెరియర్, లేకపోతే నా ముఖం, నా కాళ్ళు అని ఎవరిష్టానుసారంగా. అవునా కదా? చూడండి, మన ఎంతవరకు ఎందుకు మన పిల్లలే మన ఇప్పుడు ఏమంటారు? ఏయ్, ఎందుకు అలా నడుస్తున్నావు? నా ఇష్టం ఏంటంట అన్నారు. కన్న తల్లిదండ్రులనే ఇప్పుడు బిడ్డలు ఏమంటున్నారు? నా ఇష్టం అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏమి ఇష్టపడుతున్నారంటే, ఏం కోరుకున్నారంటే, ఒకరి చేతి కింద నడవటానికి, నాయకుని కింద చేతి కింద ఉండటానికి ఇష్టపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా కళ్ళు నీ మీదే ఉన్నాయి, గుర్తుపెట్టుకో. అర్థమైందా? అది మరి మీ అమ్మమ్మ ఉన్న నాకేం భయం లేదు, అక్కడ మీ అన్నయ్య అన్న భయం లేదు. అవసరం ఇద్దరు కలిపి అది అతను అంతే. ఇప్పుడు ఎవరో కూడా నాయకుని కింద ఉండటానికి ఎవరు. కానీ ఓ మాట, ఈరోజు సమాజంలో ఏమైపోతుందంటే, మనుషుడు మంచిగా బ్రతకటానికి నాయకుడు అవసరం లేదు, కానీ చెడ్డ పనులు చేయటానికి, చెడ్డగా ప్రవర్తించడానికి ఇప్పుడు మాత్రమే ఎవరు కావాలి చెప్పండి? ఈరోజు మనుషుడు ఎవరో కూడా నాయకుని చేతి కింద జీవించి క్రమమైన జీవితాన్ని జీవించడానికి ఎవరో ఇష్టపడలేదు.
అజమాయిషి ఎవరు ఒప్పుకోవట్లేదు, గద్దింపు ఎవరు ఒప్పుకోవట్లేదు. కన్న తల్లిదండ్రులకు గద్దింపున ఈరోజు బిడ్డలు ఒప్పుకోని పరిస్థితి. నేను అనుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి, న్యాయాధిపతుల కాలంలో ప్రజలు ఎవరిష్టానుసారంగా బ్రతికేవారుగా ఉన్నారో ఇప్పుడు కూడా మనుషుడు ఇంచుమించుగా ఎవరికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వాడు జీవిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లోడికి ఈరోజు మనం చెప్పలేకపోతాం, ఒరే బాబు ఏంట్రా పనులేంట్రా, అదేంట్రా, నీకు అవసరమా అనే పరిస్థితి, తిరిగి ప్రశ్నించే పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. ఇప్పుడు 6వ తరగతి చదువుతాడు, 6వ తరగతి చదివేవాడు కూడా తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి అవసరము. ఎందుకంటే స్వేచ్ఛాజీవి ఇప్పుడు మనుషుడు, ఎవరికి ఇష్టం వచ్చిన జీవితాన్ని వారు. ఆనాడు ఇశ్రాయేలీలు న్యాయాధిపతుల కాలంలో ఎవరి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించారు కనుకనే వారి దేశంలో ఏమొచ్చింది చెప్పండి, కరువు సంభవించింది. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము మన జీవితాల్లో ఎందుకు కరువు, అవమానం, అపనిందలు ఎందుకు ఏర్పడతాయంటే ఎవరిష్టానుసారంగా వారి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి దేవుని ఎడల భయభక్తులు లేని వారిగా బ్రతికినప్పుడు. ఈరోజు ఏ మనుషుని చూడండి, దేవుడు అంటే అస్సలు ఎవరికి భయం లేదు. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూస్తే మనం చేసిన దాన్ని శిక్షిస్తాడనే భయం లేదు. కాబట్టే ఈరోజు మనుషుడు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నాడు, విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏమండి, ఈరోజు సమాజంలో చూడండి ఎంత దౌర్జన్యాలు కనబడుతున్నాయో. దేవుని పేరు పెట్టుకుని, దేవుని పేరు చెప్పుకుని దౌర్జన్యాలు చేసే కల్చర్ కనబడిపోతుంది. దేవుని పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని సాటి మనిషి నిర్దాక్షిణ్యంగా చంపేసే. ఎందుకంటే ఏ దేవుడు కూడా సాటి మనిషిని చంపమని చెప్తాడా? చెప్పడండి. కానీ ఈరోజు మతం పేరు చెప్పుకొని, దేవుడు పేరు చెప్పుకొని సాటి మనిషిని దయాదాక్షిణ్యం లేకుండా చిత్రవధ చేసే సమాజం ఈరోజు మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? వారికి ఏ దేవుడు పేరు చెప్పుకున్నారో ఆ దేవుడు అంటే వారికి ఏమిలో చెప్పండి, భయం లేదు. ఈరోజు మానవుడికి భయం లేదు దేవుడు అంటే. దేవునికి భయపడి జీవించే జీవితాలు లేవు ఈరోజు మనుషుడికి అన్నీ ఎక్కువైపోయినాయి, డబ్బు ఎక్కువైపోయింది, సంపద ఎక్కువైపోయింది. ఏమండి, కాబట్టి ఈరోజు మనుషుడు దేవునికి భయపడలేని వాడిగా మారిపోయాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము ఆనాడు న్యాయాధిపతుల కాలంలో ఎందుకు కరువు సంభవించిందయ్యా అంటే ఆనాటి మనుషుడు ఎవరికి ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవించారు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను. ఆ కరువే ఆ నయోమి కుటుంబాన్ని లేక ఆ నయోమి జీవితాన్ని సిదిమేసింది. ఆ కరువే నయోమికి అవమానం కలిగించింది. నయోమి అంటుంది కదా, ఇగో నన్ను నయోమి అనకండి, మారా. ఎందుకు? నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను. ఏమైపోయింది? నేను రిక్తురాలు, సమస్తము కోల్పోయిన దానిగా వచ్చాను నేను. ఎందుకమ్మా, ఎందుకు అలాగయ్యింది అంటే మా కుటుంబం, మా సమాజం దేవుని భయం లేకుండా జీవించిన కారణం చేత నా దేశంలో కరువు సంభవించింది. ఆ కరువుకు భయపడిపోయి నేను దేశ సంచారం చేసుకుంటూ వెళ్ళిపోతే, బెత్లెహేము అనే గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే చివరికి నా జీవితము రిక్తురాలుగా మారిపోయింది. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన జీవముగల దేవుని సంఘమా, ప్రభు పేడ జ్ఞాపకం చేస్తున్నాం, మీ పెద్దవారికి లోబడేవారముగా ఉందుముగాక. నీ తండ్రి అయిన దేవునికి, నీ సృష్టికర్త దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగా ఉందుముగాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నియమాలని అనుసరించి పాటించగలిగితేనే నీ జీవితానికి క్షేమం కలుగుతుంది. నీ ఇష్టానుసారంగా నడవటం కాదు,
నిష్టానుసారంగా బ్రతకటం కాదు, నిష్టానుసారంగా జీవించటం కాదు. ఈరోజు మానవుడు ఏ మనుషును చూసినా ప్రతి మనుషుడు తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాం. భయం లేదు, పెద్దవారంటే భయం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు. ఒకవేళ నిజంగా ఒకవేళ పెద్దవారు తట్టుకోలేక అమ్మ ఏంటమ్మా పని అంటే, మీకేంటంట, అవునా కదా చెప్పండి, మీకేంటంటే మీకు వచ్చిన బాధ ఏంటి, మీరు వెళ్ళండి, మా సంగతి మీకు ఎందుకు ఈ మాట, ఇప్పుడు ఎందుకు ఈ మాట ఎందుకు వస్తుంది చెప్పండి? భయము లేదా? భయం లేదు. ప్రభుపేట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ అనుభవం, ఆ లక్షణాలు మనలో ఉంటే మనకు అవమానం కలుగుతుంది. దేవుని మాట వినకుండా, దేవునికి భయపడకుండా, ఎవరికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే నీ జీవితంలో అవమానం సంభవిస్తుంది. అవమానం నిన్ను అపనిందల పాలు చేస్తుంది. అపనిందల పాలు అయిపోయి నీ జీవితము శిథిలమైపోతుంది. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము, అబ్రహాము దేవుని మాట వినకుండా ఐగుప్తుకి వెళ్ళాడు. చెప్పండి, అతని జీవితంలో కరువు సంభవించింది, భయం సంభవించింది, అవమానం సంభవించింది. దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికినటువంటి ఆ బెత్లెహేము పరిసర ప్రాంత ప్రజలకి కరువు సంభవించింది. ఆ కరువు కుటుంబాన్ని ఏం చేసింది చెప్పండి? సిదిమేసింది, పూర్తిగా నాశనం చేసింది. కనుక రోజు వాక్యం ఉంటున్న దేవుని పిల్లైన మనము దేవుని ఆజ్ఞలను అనుసరించుదుము గాక, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుదుము గాక, దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి కదా. 128 అది అంటాడు కదా, ఎవరు దీవించబడతారు? ఏ కుటుంబం దీవించబడుతుంది? ఏ సమాజం దీవించబడుతుంది? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో. ఈరోజు సమాజంలో సంగతి పక్కన పెట్టినా, ఈరోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవ కుటుంబాలు, సంఘానికి మందిరానికి వెళ్ళే క్రైస్తవులకైనా మనకే చెప్పండి, ఆదివారం మందిరానికి వెళ్తాము కానీ దేవుడు అంటే భయం లేదా? ఇష్టానుసారమైన జీవితం, తినుము త్రాగుము సుఖించుము. ఈరోజు ఎవరికి దేవుని గూర్చిన భయము, దేవుని రాకడ గూర్చిన చింత ఈరోజు మనుషుడికి లేదండి. నేను అనుకుంటా ఉంటాను ఒక్కొక్కసారి కొంతమందిని చూసినప్పుడు వీరికి శివుకు చింత ఏమీ లేదు. ఇంకా చింత ఉన్నవాడు ఏం చేస్తాడు? అయ్యో ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని ఆశపడుతూ ఉంటాడు, ప్రయాసపడుతూ ఉంటాడు. శివుకు చింత లేనోడు ఉన్నది శుభ్రంగా కాస్త తినేసి శుభ్రంగా చింత లేకుండా. కానీ ప్రభు రాకడ దినం ఒకటి ఉంది. ఆ రాకడ దినమందు నువ్వు ఎత్తబడతావా విడిచిపెట్టబడతావో దాని గురించి విచారించవలసిన, పరిశీలన చేసుకోవాల్సిన అవసరము నీకుంది. ఎందుకో తెలుసండి, ఈరోజు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతా ఉన్నావు. దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను అనుసరించకుండా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుస్తూ ఉన్నావు. నడువు. కానీ ఒక రోజు తీర్పు దినం రాబోతుంది, ప్రభు రాకడ దినం రాబోతుంది. ఆ దినమందు మందిరానికి వెళ్ళిన నీవు, మందిరానికి వెళ్తున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, ప్రార్థిస్తున్న నీవు, ఉపవాసం ఉంటున్న నీవు, ఆ రాకడ దినం ఎత్తబడతావా? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఏమండి, ఎప్పుడైనా ఆలోచన చేశామా? పాటలు పాడేస్తున్నాం, భక్తి చేసేస్తున్నాం, ప్రార్థనకు వచ్చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, కానుకలు ఇచ్చేస్తూ ఉన్నాం, పండగలు చేసేస్తూ ఉన్నాం, పండగ బట్టలు కొత్త బట్టలు ఇట్టుకుని అసలు నిజమైన క్రైస్తవులు మనమన్నట్లుగా ఆ పండుగలో మనం మంచిదే. కానీ ఎప్పుడైనా ప్రభు రాకడ దినమందు నువ్వు ఎత్తబడతావో విడిచిపెట్టబడతావో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈరోజు ఈ రాత్రి ప్రభు సందులో ఉన్న మనము తప్పనిసరిగా ప్రభు రాకడ దినమందు నువ్వు ఎత్తబడతావో ఎత్తబడవో ఈ రాత్రి తప్పగా పరిశీలన నువ్వు చేసుకోవాలి. ఒకవేళ ప్రభువేగాకి రాత్రి వస్తే, ఈ రాత్రి ప్రభు రాకడ వస్తే నువ్వు ఎత్తబడతావా విడిచిపెట్టబడతావా? నీవు పరిశీలన చేసుకోక తప్పదు. ఎందుకంటే పిల్లరా, ఇంత భక్తి చేస్తూ ఉన్నాం, ఇంత ఉపవాసం ఉంటున్నాం, ఇన్ని పాటలు పాడుతూ ఉన్నాం, విడిచిపెట్టబడితే అవమానం కాదా? అవమానం కాదా? సిగ్గుపడవలసిన సమయం రాదా నీకు?
నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ రాత్రి నిన్ను నీవు సరి చేసుకుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నావో లేదో, దేవుని ఆజ్ఞ నుంచి నడిచి బ్రతుకుతున్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకుని ప్రభుత్వంలో సరి చేయబడదుము గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. ప్రతి ఒక్కరూ విత్తబడిన వాక్యం మనలో ఫలించాలంటే ప్రార్థన చేయాలయ్యా. చాలా విషయాలు మాట్లాడావు దైవజనుల ద్వారా. ప్రభువా, నేను ప్రార్థించాలనుకుంటున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా. ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను. ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, ఎదగలేకపోతున్నాను. పరిశుద్ధాత్మదేవుడా నాకు సహాయం చేయవా, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయవా. ఈ కడవరి దినాల్లో నన్ను కూడా బలపరచండి ప్రభువా. నా కుటుంబంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. నా బిడ్డలకు ఇంకా రక్షణ లేదు, నా భర్తకి ఇంకా రక్షణ లేదయ్యా. వారందరూ రక్షింపబడాలి తండ్రి. అయ్యా, నా ప్రార్థన ద్వారా నా కుటుంబం రక్షణ పొందాలి, నా ప్రార్థన ద్వారా నా కుటుంబస్తులందరూ రక్షణ పొందాలి. పేతురు చెరసాలలో ఉన్న పేతురు ఏ విధంగా బయటకు వచ్చాడు, మేము సంఘముగా ప్రార్థించినప్పుడు అనేకమైన బంధకాలు తెగిపోవాలి, చీకటి శక్తులు పారిపోవాలి, దయ్యాలు పారిపోవాలి, అద్భుతాలు జరగాలి. మేము ప్రార్థించినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరగాలి నాయన, అద్భుతాలు జరగాలి. మా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా ప్రార్థన ద్వారా రక్షణ, విడుదల, స్వస్థత యేసు నామములో కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. ప్రభువా, నీ కృపను చూపించండి తండ్రి, దయగల తండ్రి. భయంకరమైన దినాలయ్యా, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు నాయన. ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం, రేపు ఉంటామో ఉండమో తెలియదయ్యా. మా ఆత్మలను సిద్ధపరచవా తండ్రి, మా జీవితాలను సిద్ధపరచవా తండ్రి. నువ్వు మమ్మల్ని ఎప్పుడు పిలుచుకున్నా నీ కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి తండ్రి. భూ సంబంధమైన ఆలోచనల తలంపులు దూరపరిచి ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నింపు నాయన. ఆత్మ దాహం మాలో పుట్టించు, ఆత్మ ప్రేరేపణ పుట్టించు, ఆత్మీయ మంట పుట్టించు దేవా మా హృదయములో ప్రభువా. ప్రార్థన ఆత్మ, ప్రార్థన మంట, ప్రార్థన భారం మాలో కలిగించండి దేవా. స్తోత్ర. సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రి జరిగే కూడిక ఆశీర్వాదకరంగా జరగాలయ్యా. నిలబడిచిన దాసుని ఆత్మ చేత మండించి అనేక మందిని దర్శించు తండ్రి. ఇదిగో ఎంతో మందిని సంధికి రాలేకపోతున్నారయ్యా. మా కుటుంబాలన్నిటినీ సంధికి తీసుకురండి ప్రభువా. పురుషులందరినీ సంధికి తీసుకురండి నాయన. యవన బిడ్డలందరినీ సంధికి తీసుకురండి ప్రభువా. కుటుంబ సమేతముగా వచ్చి వాక్యాలు విని ప్రార్థించి విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, రక్షణ పొందాలి, రాకడ కొరకు సిద్ధపడాలి తండ్రి. అట్టి కృప దయచేయండి అయ్యా. పగల కొడుకులో ఏకీభవించిన చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులందరినీ దీవించండి. దైవజనులను ఆశీర్వదించండి. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇవ్వండి అయ్యా. లోకంలో ధనము కాదు, మేడమిద్దలు కాదు నాయన. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం మాలో పుట్టించు నాయన. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ నీ యందు ఉన్నవారు నిత్యము జీవిస్తారని సెలవిచ్చావు అయ్యా. మాకు శాశ్వతమైనది నీ పరలోక రాజ్యమే, ఈ లోకము శాశ్వతము కాదు నాయన. ఇవన్నీ లయమైపోయే దినాలు రాబోతున్నాయని వాక్యం సెలవిస్తుందయ్యా. నీ రాజ్యమును మేము సంపాదించుకోవాలి, ఈ లోకములో ఉండగానే నీ రాకడ కొరకు సిద్ధపడాలి తండ్రి. అటువంటి సిద్ధపాటు మాకును దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని కూడి వచ్చి నన్ను మమ్మల్ని అందరినీ యేసు నామములో దీవించండి దేవా. బలపరచండి. ఉపవాసమున్న మా శరీరములో గొప్ప శక్తిని దయచేయండి, స్వస్థతను దయచేయండి. మేము బలహీనము కాకుండా బలపరచమని ఉపవాస కొడుకులు ఏకీభవించి నూతన బలం, నూతన శక్తిని పొందుకొని నీ రాజ్యం కొరకు ఎదురు చూసే కృప మాకందరికీ దయచేయండి. ఈ కొడుకులన్నీ దీవెనికరంగా జరిగించుకుని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణమైన విజయమే కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా.